వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం సర్కిల్స్ 2Bలోని 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒక 2 పార్ట్స్ 3 పార్ట్స్లో చేస్తాను. ఈ పార్ట్స్ కనుక మీరు ఫాలో అయితే ఇంక కొత్త సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ద డిలీటెడ్ సిలబస్ నుంచి చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక 20 ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 ప్రాబ్లమ్స్ వస్తాయి వీటి నుంచి. అంటే ఈ 20 ప్రాబ్లమ్స్ నుంచి మనకి 14 మార్క్స్ వస్తూ ఉంటాయి. ముందు ప్రాబ్లం చూసే ముందు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఏముందో చూడండి సార్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 2, 3, -4, 5, ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఒక సర్కిల్ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది అంటే ఆ 3 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నట్టేగా. 3 పాయింట్స్ సర్కిల్ గుండా పాస్ అవుతుందంటే ఈ 3 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నేను ఈ సర్కిల్ గుండా పాస్ చేస్తూ ఒక ఈక్వేషన్ డెరైవ్ చేస్తాను. ఆ ఈక్వేషన్ డెరైవ్ చేసే ప్రాసెస్లో ముందు ఈ సర్కిల్ ఏంటో మనకు తెలియాలి. ఆ సర్కిల్ నేను జనరల్ సర్కిల్ అనుకుంటాను. జనరల్ సర్కిల్ అంటే మనం జనరల్గా ఏం తీసుకుంటాం, లెట్ x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని ఈక్వేషన్ ఏ బి ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. అది ఇప్పుడు మనకి రిక్వైర్డ్ సర్కిల్. అంటే దీనిలో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ కనుక్కొని దానిలో రాశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సింది అదే వచ్చింది. కాబట్టి ఈక్వేషన్ ఏమనుకుంటే ఈ సర్కిల్ ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుందని గివెన్ డేటాలో వాడు ఇచ్చాడు కాబట్టి 1, 2 గుండా పాస్ చేసి చూస్తాను. 1, 2 గుండా పాస్ చేస్తే 1² + 2² అంటే x ప్లేస్లోనేమో 1, y ప్లేస్లోనేమో 2 రాస్తున్నా, ప్లస్ 2g × 1 + 2f × 2 + c = 0. ఓకే. 1² అంటే 1 + 2² అంటే ఎంత అవుతుంది 4 + 2g ప్లస్ ఎంత అవుతుంది 4f + c = 0. ఎంత అవుతుంది మనకి 2g + 4f + c + 5 = 0 అవుతుంది. ఎందుకంటే 2g × 1 అంటే 2, 2g, 2f × 2 అంటే 4f + c రాశాను. 2² అంటే 4, 1² అంటే 1. దీన్ని ఈక్వేషన్ 1 అని పక్కన పెట్టేస్తా. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంది మనకి 3, -4. 3, -4 రాస్తున్నాం. అంటే 3² + -4² + 2g × x ప్లేస్ ఎంత రాద్దామరా 3 + 4f × -4 + c = 0. ఓకే. 3g × అంటే ఎంత అవుతుంది మనకి ఇది 6g - 16f నెక్స్ట్ ప్లస్ అదే కదా మనకి 2g అంటే ఇది డైరెక్ట్గా 2gf కదా రాయాల్సింది. అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి -8f, 2g × x రాశాను, 2f × y రాశాను అంటే -4 + c ప్లస్ 3² అంటే 9, 4² అంటే 16, మొత్తం ఎంత అవుతుందా +25 = 0. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 5, -6. 5, -6. 5² అంటే 25, 6² అంటే ఎంత అవుతుందా 36. అదే కదా 36 ప్లస్ తర్వాత చూద్దాం మనం 2g × 5 + 2f × ఎంత అవుతుందా -6 + c = 0. 2g × 5 అంటే 10g, 2f × 6 అంటే -12f + c. నెక్స్ట్ 25 + 36 అంటే 161 + 61 = 0 + 61 = 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3 ఇంతవరకు వస్తే హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అయినట్టే. అంటే ఈక్వేషన్ సర్కిల్ని 3 పాయింట్స్ గుండా పాస్ చేశాను. ఫస్ట్ పాయింట్ పాస్ చేసినప్పుడు ఒక ఈక్వేషన్, సెకండ్ పాయింట్ పాస్ చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్, థర్డ్ పాయింట్ గుండా పాస్ చేసినప్పుడు థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ మూడింటిని సాల్వ్ చేసే ప్రాసెస్ ఏంటి? ఈ మూడింటిని సాల్వ్ చేయాలంటే ఈ రెండిట్లో నుంచి ముందు ఈ మూడింట్లో నుంచి సిని ఎలిమినేట్ చేయాలి. సిని ఎలిమినేట్ చేయాలి అంటే ఫస్ట్ 1 - 2 చేస్తున్నాను రా. 1 - 2 చేస్తాను. 1 - 2 అంటే 1 ఎంత ఉందో చూడండి సరే. 2g + 4f + c + 5 ఉంది. -1 - 2 అంటే ఏముంది చూడరా, -6g - 6c ప్లస్ ఎంత అవుతుంది మనకి 8f - c -25 = 0. -c అంటే ఎవరు రాయొచ్చు -6c మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, -c అయింది, -25. ఇప్పుడు చూద్దాం. -6c అంటే ఎంత అవుతుంది -4g
ప్లస్ ఎంత అవుతుంది 12f, ఎందుకంటే 4f ప్లస్ 8f అంటే 12f. నెక్స్ట్ చూడండి ఇక్కడ మైనస్ అంటే ప్లస్ 25 ఉంది, మైనస్ 25 ఉంది, అంటే ఎంత అవుతుంది -20 = 0. మొత్తంలో -4 కామన్ తీసేయండి అమ్మా. -4 కామన్ తీస్తే g -3f ప్లస్ 5 = 0. మళ్ళీ మల్టిప్లై చేస్తుంటాం. -4 × g -4g, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3 అంటే 12f, -4 × 5 అంటే -20 సరిపోతుంది. అంటే ఈక్వేషన్ ఏమొచ్చిందిరా మనకి g -3f ప్లస్ 5 = 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని ఈక్వేషన్ 4 అనండి. ఈక్వేషన్ 4 ఏం చేస్తే వచ్చింది మనకి 1 - 2 చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం మనం 2 - 3 చేద్దాంరా. 2 - 3 2 - 3 చేస్తే ఏముందో చూడండి ఒకసారి. 2 - 3 చేస్తే 2 ఎంత ఉంది 6g, నెక్స్ట్ -8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 3 అంటే అంత -10g ప్లస్ 12f మైనస్ c -61 = 0. -61 = 0. సో ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ చేస్తున్నాం. ప్లస్ 6g మైనస్ 10g అంటే అంతరా -4g. నెక్స్ట్ -8f ప్లస్ 12f అంటే ఎంత అవుతుంది ప్లస్ 4f. నెక్స్ట్ చూడరు అక్కడ 25 ఉంది, 16 ఉంది, అంటే ఎంతరా -36 = 0. అన్నిట్లో -4 కామన్ తీస్తా. -4 కామన్ తీస్తే ఇక్కడ ఏమంటుంది చూడరా g -f ప్లస్ 9 = 0. మళ్ళీ మల్టిప్లై చేసి కావాలంటే -4 × g అంతా -4g, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × f 4f, మైనస్ ఇంటూ ప్లస్ -4 × 9 36 సరిపోతుంది. అంటే ఎంత g -f ప్లస్ 9 = 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ సెకండ్, అంటే 5th వన్. ఇప్పుడు ఏం చేస్తానంటే 4 and 5కి yc ఎక్స్ట్రా చేస్తాను. 4 and 5కి ఫ్రమ్ 4 and 5 yc ఎక్స్ట్రా చేద్దాం. yc ఎక్స్ట్రా చేశాను అనుకుంటారా. ఈ yc ఎక్స్ట్రా చేసేటప్పుడు ఇక్కడ మనకి y అంటే f కోషెంట్ అంటే ఎంత -3, కాన్స్టెంట్ ఎంత ఉందో ఇక్కడ 5, నెక్స్ట్ x ఎంత ఉందమ్మా 1, నెక్స్ట్ ఎంత అవుతుంది ఇది -3. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో y అంటే ఎంత చూడరా -1, నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత 9, x అంటే ఎంత ఉంది 1, నెక్స్ట్ ఎంత అవుతుంది -1. సో ఇప్పుడు నేను దీని ఈక్వేషన్ మొత్తంలో దీన్ని రాసేసాను. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను. అంటే రాయొచ్చు g/3 × -9 అంటే -27, నెక్స్ట్ -1 × -1 × 5 అంటే -5 అంటే ఎంత అవుతుంది +5 f/, ఓకేనా, f/5 × 1 ఎంత అవుతుంది మనకి 5, ఓకేనా, 5 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 × -1 అంటే -1, 1 × -3 అంటే ఎంత అవుతుంది +3, ఓకే. g/-22 దట్ ఈజ్ ఈక్వల్ టు f/-4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. g వాల్యూ కావాలి అంటే -22/2 రాయాలి. g వాల్యూ కావాలంటే -22 ఈ వాల్యూ రాయాలి. అంటే ఎంత అవుతుందా g -11, ఓకే. రెండోది f వాల్యూ కావాలి అంటే -4 ఈ వాల్యూ రాయాలి. అంటే f ఎంత అవుతుంది -2, ఓకేనా, f -2. g వాల్యూ తెలిసింది, f వాల్యూ తెలిసింది, ఇంకా c వాల్యూ కావాలి. c ఉన్న ఈక్వేషన్ ఏముంది మన దగ్గర 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఈక్వేషన్ 3లో రాద్దాం. ఈక్వేషన్ 3లో రాస్తే పుట్టిన్ 3 ఈక్వేషన్ 1లో రాద్దాం. పుట్టిన్ 1 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 5 దాంట్లో రాస్తాను. 2 × g అంటే ఎంత వచ్చిందో మనకి -11 ప్లస్ 4 × f అంటే ఎంత వచ్చింది చూడండి మనకి -2 ప్లస్ 5 ప్లస్ c = 0. అంటే -22 -8 ప్లస్ 5 ప్లస్ c = 0 -30 ఉంది ఇక్కడ. అంటే ఎంత అవుతుంది -30 ప్లస్ 5 అంటే ఎంత -25 ప్లస్ c = 0, c = 25. ఈ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ 3 తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ రాయండి. అంటే ఎంత అవుతుంది మనకి x² ప్లస్ y² ప్లస్ 2x × g అంటే ఎంత ఉందిరా మనకి -11 ప్లస్ 2y × ఎంత ఉందిరా మనకి -2 ప్లస్ 25 = 0. అంటే టోటల్ ఈక్వేషన్ ఏమవుద్ది మనకి x² ప్లస్ y²
minus 22x minus 4y plus 25 equal to 0, which is the required equation of the circle. సో దీన్ని కేర్ఫుల్గా చేయాలి, క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్ని లెక్కలకి ఇంత ఇదే ప్రాసెస్. మనం అంటే ఏంటి, సర్కిల్ పాస్ చేయగానే 1 2 3 వస్తుంది, 1 - 2 చేయండి, 2 - 3 చేయండి, రెండు ఈక్వేషన్ వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్కి వైసీ ఎక్స్వై చేయండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని 1లో కానీ 2లో కానీ 3లో కానీ రాస్తే సి వాల్యూ వచ్చింది. అప్పుడు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ తీసుకొచ్చి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఏలో దానిలో రాస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రాబ్లం చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటూ వస్తే ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 1, 2, -1, 3, 2. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనుకోవాలి. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనుకోవాలంటే ఒక సర్కిల్ డ్రా చేస్తున్నారా, ఇది ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనుకోవాలంటే ఫస్ట్ మనం ఒక జనరల్ సర్కిల్ తీసుకోవాలి. x² y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ సర్కిల్. అంటే మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ అదైతే కన్సిడర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఆ 3 పాయింట్స్ గుండా పాస్ చేస్తుంది కాబట్టి 1, 1 తీసుకుంటాము. అంటే 1, 1 గుండా సర్కిల్ పాస్ అవుతుంది. 1, 1 గుండా సర్కిల్ పాస్ అవుతుందంటే ఆ పాయింట్ ఆ సర్కిల్ మీద ఉన్నట్టే కదా, కాబట్టి రాస్తాం. అంటే ఏమన్నా 1² + 1² + 2g × 1 + 2f × 1 + c = 0. ఓకే, 2 × g ఎంత అవుతుందా, 2g + 2 × f ఎంత అవుతుంది, 2f + c + 1² అంటే 1, 1² అంటే 1, మొత్తం టోటల్ ఎంత అవుతుంది, 2. దీన్ని ఈక్వేషన్ 1 అన్నది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్. రెండో పాయింట్ ఏమన్నా ఇక్కడ 2, -1 2, -1. ఈ 2, -1 కూడా ఈ సర్కిల్ లో x ప్లేస్ లో 2, y ప్లేస్ లో -1 అంటే 2² + -1² + 2g × 2 + 2f × -1 + c = 0. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి 4g మైనస్ ఇది ఎంత అవుతుంది -2f + c + 5 = 0. ఈక్వేషన్ 2. 2g × 2 అంటే ఎంత 4g అవుతుంది. 2f × -1 ఎంత అవుతుంది -2f + c. 2² అంటే 4, -1² అంటే -1² అంటే 1 కాబట్టి ఈక్వేషన్ రాశారు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఇంకో పాయింట్ కూడా పాస్ అవుతుంది. దేని కూడా 3, 2 గుండా పాస్ చేసాం అనుకుంటా. 3, 2 గుండా పాస్ చేస్తే x = 3² y = 2² + 2g × 3 + 2f × 2 + c = 0. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి 6g + ఎంత 4f + c + 3² అంటే 9, 2² అంటే 4, మొత్తం ఎంత అవుతుంది మనకి 13 = 0. సో ఈ ఈక్వేషన్ మొత్తం రాసుకోవచ్చు. 3² 9 దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ 1 - 2 చేస్తాం. 1 - 2 చేస్తే ఎంత వచ్చింది చూడండి సార్, 2g + 2f + c + 2 - 1 - 2. -2 అంటే -4g + 2f - c - 5 = 0. అంటే 1 మైనస్ చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ అన్నిటికి సైన్ మారుతుంది. 4g ఉంది ప్లస్ మైనస్ అయింది, -2g ఉంది -2f ఉంది +2f అయింది, +c ఉంది -c +5 ఉంది -5. ఇప్పుడు cc క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేమి మనకి cc క్యాన్సిల్ అయితే 2g ఉంది -4g ఉంది అంటే మిగిలేదంతా మనకి -2g. నెక్స్ట్ 2f ఉంది +2f అంటే మిగిలేదంతా మనకి +4f. నెక్స్ట్ +2 ఉంది -5 ఉంది అంటే ఎంత మిగులుతుంది మనకి -3 = 0. ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 2g - 4f + 3 = 0 +3 = 0. దీన్ని ఈక్వేషన్ 4 అన్నది. ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 2 - 3. ఈక్వేషన్ 2 - 3. ఈక్వేషన్ 2 - 3 అంటే ఈక్వేషన్ 2 ఎంత చూడండి 4g - 2f + c + 5 -
4 2 మైనస్ 3 రాస్తాను, ఇది 2 రాశాను. -3 అంటే -6g గుర్తు మారుతుంది కదా ఇక్కడ కూడా. నెక్స్ట్ -4f -c -13 = 0. CC క్యాన్సిల్ చేస్తాను. CC క్యాన్సిల్ చేస్తే ఇక్కడ +4g ఉంది, ఇక్కడ -6g ఉంది, అంటే ఎంత ఉందిరా -2f -2g. నెక్స్ట్ ఇక్కడ -2f -4f అంటే ఎంత అవుతుంది -6f. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది -8 = 0 -8 = 0. ఎందుకంటే మనకి ఇక్కడ -13 ఉంది, +5 ఉంది. దీంట్లో -2 కామన్ తీస్తే g +3f +4 = 0. g +3f +4 = 0. మల్టిప్లై చేసుకుంటాను. 2 × g - 2g 3 × 6 సరిపోతుంది. దట్ ఈక్వల్ టు దీని ఈక్వేషన్ 5 అనేది. ఫ్రమ్ 4 and 5 ycxy చేయాలి. ycxy చేయాలంటే y పక్కన ఉండే కోషంట్ y లేదు కానీ g అంటే x f అంటే y అంటే ఒక ఈక్వేషన్ కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం -4, నెక్స్ట్ వచ్చేసి 3, నెక్స్ట్ వచ్చేసి 2, నెక్స్ట్ -4, నెక్స్ట్ ఇదే వచ్చింది మనకి పాటలో 3 4 1 3 రాస్తాం. ఫస్ట్ g by -4 × -4 అంటే -16 -9 దట్ ఈజ్ ఈక్వల్ టు f by 3 × 1 అంటే 3 ఎంత ఇది 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 × 3 6 -1 × 4 అంటే 4 ఎంత అవుతుంది +4 అంటే g by -25 that is equal to f by -5 that is equal to 1 by 10. g is equal to 25 by 10 రాసుకోవాలి. నెక్స్ట్ f అంటే ఇది y రాయాలి, అంటే ఎంత రాయాలి -5 by 10 రాస్తాను. ఈ దీనిలో క్యాన్సిల్ చేస్తే g is equal to -5 by 2. ఎందుకంటే 5 25 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 లో 2 టైమ్స్. ఇక్కడ ఎంత రాద్దాం f is equal to -1 by 2. f equal to -1 by 2. సో g వాల్యూ f వాల్యూ వచ్చింది. మనకి ఇంకా c వాల్యూ కావాలి. c వాల్యూ కావాలంటే మనకి ఏ ఈక్వేషన్ c కనబడుతుంది ఎక్కడైనా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే పుట్ ఇన్ ఈక్వేషన్ 1 రాద్దాం. పుట్ ఇన్ ఈక్వేషన్ 1 రాస్తే 2 × g ఎంత చూడండి. 2 × g అంటే -5 by 2 ప్లస్ 2 × f 2 × -1 by 2 ప్లస్ c ప్లస్ 2 is equal to 0. 2 క్యాన్సిల్ ఇక్కడ చూడండి -5 -1 అంటే -6 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది -4 c ప్లస్ 4 = 0. c ఈక్వల్ ఎంత అవుతుంది 4. c = 4. g వాల్యూ f వాల్యూ c వాల్యూ తెలిస్తే ఈ మూడు వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ a లో రాస్తే వచ్చేదే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో x² + y² ప్లస్ 2x ఇంటూ g అంటే ఎంత చూడండి మనకి -5 by 2 ప్లస్ 2y ఇంటూ f అంటే ఎంత చూడండి -1 by 2 ప్లస్ c అంటే ఎంత ఉంది 4. సో మొత్తం ఈక్వేషన్ లో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. మిగిలిన ఎంత మనకి x² + y² -5x y ప్లస్ 4 = 0 which is the required equation of the circle. సో ఈ విధంగా ఈ మోడల్ లెక్క చేసుకుంటూ రావచ్చు. సో 4 పాయింట్స్ వచ్చి కాన్సైక్లిక్ ఇస్తాడు. 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఈ మోడల్ ఇస్తా ఉంటాడు. మీరు చూసుకోవాల్సింది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ అని ఇచ్చాడు. పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ అన్నప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే లెట్ x² + y² + 2gx + 2fy + c = 0. జనరల్ ఈక్వేషన్ తీసుకోండి. ఆ జనరల్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఏ అనండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఆ 3 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ సర్కిల్ ఉంది, ఈ 3 పాయింట్స్ కూడా పాస్ సర్కిల్ ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ సర్కిల్ నేను ఆల్రెడీ జనరల్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేశాను. కాబట్టి ఈక్వేషన్ ఏ అనేది 3, 4 కూడా పాస్ అవుతుంది. కాబట్టి 3² + 4² + 2g × 4 3 2g × 3 ప్లస్ 2f × 4 ప్లస్ c = 0. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మనకి 3² అంటే 9 4² అంటే 16 ప్లస్ 2g × 3 అంటే 6g అవుతుంది ప్లస్ 8f అవుతుంది ప్లస్ c = 0. ముందు
జీ రాయండి అంటే 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. ఈక్వేషన్ A is passing through the point. నెక్స్ట్ ఎంత 3, 2 అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, మొత్తం ఎంత అవుతుంది 13 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. నెక్స్ట్ ఈక్వేషన్ A ఈజ్ పాసింగ్ టు ద పాయింట్. థర్డ్ పాయింట్ ఏమన్నా మనకి 1,4 అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో మనకి ఎంత అవుతుంది 2g ఇంటూ 1 ఎంత అవుతుంది 2g ప్లస్ 2f ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది 8f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఫస్ట్ 1 మైనస్ 2 చేస్తాం. 1 మైనస్ 2 చేస్తే ఎంత అవుతుంది చూడండి 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 1 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది 6g ప్లస్ మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. 1 మైనస్ 2 చేసాం. సేమ్ టర్మ్ చూడండి 6g క్యాన్సిల్, c క్యాన్సిల్. నెక్స్ట్ 8f మైనస్ 4f అంటే ఎంత 4f. నెక్స్ట్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే f ఈజ్ ఈక్వల్ టు -3 ఈక్వేషన్ పెట్టేసాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ ఈక్వేషన్ చూడండి ఒకసారి. సెకండ్ ఈక్వేషన్ మనం ఏం చేద్దాం 2 - 3 చేద్దాం. ఫస్ట్ పార్ట్ 1 - 2 చేసిన ఆర్డర్ ప్రకారం 2 - 3. ఈక్వేషన్ 2 అంటే ఎంత చూడండి మనకు 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 మైనస్ 2 -3 అంటే ఏమో చూడండి అక్కడ మైనస్ అంటే -2g ఈక్వేషన్ గుర్తు మారుతూ ఉంటుంది -8f మైనస్ c మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. c క్యాన్సిల్, c క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత చూడండి 6g మైనస్ 2g అంటే ఎంత ఉంటుంది మనకి 4g. నెక్స్ట్ 4f మైనస్ 8f అంటే ఎంత అవుతుంది చూడండి సరే మైనస్ 4f. నెక్స్ట్ 13 మైనస్ 17 అంటే ఎంత అవుతుంది -4 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 4 కామన్ తీస్తే g మైనస్ f మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. g మైనస్ f మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి వాల్యూ వచ్చింది. ఈ వాల్యూలో నేను f వాల్యూ అంటే మనకి ఇక్కడ f వచ్చింది కాబట్టి ఆ ఈక్వేషన్ తీసుకొచ్చి అంటే ఆ వాల్యూ తీసుకొచ్చి అక్కడ రాస్తాను. g మైనస్ f అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో g ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే g ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి -2. g ఈక్వల్ టు -2. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తంలో -4 కామన్ తీసాను. g మైనస్ f మైనస్ 1 వచ్చింది. f ప్లేస్ లో మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో అది రాస్తున్నాం అంటే -3 మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 అయింది ప్లస్ 2. g వాల్యూ వచ్చింది f వాల్యూ. g వాల్యూ f వాల్యూ వస్తే c వాల్యూ కోసం 1 2 3 మీరు దేనిలో రాసినా ప్రాబ్లం లేదు కాబట్టి 1 లో రాద్దాం. అంటే ఓకే పుట్ g వాల్యూ -2 వచ్చింది, f వాల్యూ -3 వచ్చింది. పుట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. పుట్ ఆల్ దీస్ ఇన్ ఈక్వేషన్ 1 లో రాసుకుంటూ వస్తాను. 1 లో రాసుకుంటూ వస్తే ఎంత అవుతుంది చూద్దాం మనకి ఈక్వేషన్ 1 ఎంత 6 ఇంటూ g అంటే -2 ప్లస్ 8 ఇంటూ f అంటే -3 ప్లస్ c ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఓకే ఇదంతా అవుతుందా -12 24 ప్లస్ 25 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే మనకు మిగిలిన ఎంత మనకి 36 ప్లస్ 7 అంటే -11 ప్లస్ c ఈక్వల్ టు 0 c ఈక్వల్ టు 11. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 0 రాయాలి. ఈక్వేషన్ రాస్తే x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ g వాల్యూ ఎంత ఉందో చూడండి ఇక్కడ -2 ప్లస్ 2y ఇంటూ -3 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ ప్రాబ్లం ఏదైనా చేస్తున్నాం క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.